హై వ్యూవర్స్, మొన్న డిఎస్సి సంబంధించిన వీడియోలు ఇస్తున్న మూమెంట్లో నేను క్లారిటీ ఇచ్చున్నా. నా ఎఫర్ట్స్ నేను పెడుతున్నా, అది అవ్వనప్పుడు మరలా నన్ను తిరిగి తిడుతూ ఉన్నా. నాకు ఎలా ఉండేది చెప్పండి. అయినా సరే మరలా మీకోసం ఏదైనా మంచి చేయాలని ఉంటే నాకు ఖచ్చితంగా చేస్తాను కూడా అన్నా. అగైన్ అది అర్థం కాకుండా పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతూ ఉన్నారు. బట్ ఈరోజు మళ్ళీ డిఎస్సి సంబంధించి హాల్ టికెట్ డౌన్లోడ్ చేశాక కొత్త సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆ సమస్యలకు సంబంధించి నాకు మెయిల్స్ పెడుతున్న వాళ్ళు ఉన్నారు, మెసేజ్లు ఇస్తున్న వాళ్ళు ఉన్నారు, నా నెంబర్ ఉంటూ ఫోన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో దానికి సంబంధించి ఇంకా ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయి, కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే అసలు ఏమంటున్నారు, ఈవెన్ అఫీషియల్స్ ఎవరైనా తెలిసి ఉన్నట్టయితే వాళ్ళు ఏమంటున్నారు, ఇవన్నీ నాకు డీటెయిల్గా మీరు చెప్తూ ఉంటే ఈలోపు క్లారిటీ వస్తే ఓకే. అదర్వైజ్ మరలా ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను. వ్యూస్ కోసమో సబ్స్క్రైబ్స్ కోసమో నేనుగా ఈ డిఎస్సి టాపిక్ టచ్ చేయాల. ఈ డిఎస్సి టాపిక్ వల్ల నాకు 10 పైసలు ఉపయోగం లేకపోగా దాదాపు ₹1,00,000 వర్త్ ఆ తలనొప్పులు, ఆ ప్రెజర్లు బట్టి నాకు సంబంధించి. సో అర్థం చేసుకోండి. ఒక మాట అనే ముందు, ఒక కామెంట్ పెట్టే ముందు అవతల లాభమా కాదా, అందరిలానా కాదా కనీసం క్రాస్ చెక్ చేయండి. దుష్కరంగా మాట అంటే అది చాలా హట్టింగ్గా ఉంటుంది అన్నమాట. చేయాలనుకున్నటువంటి ఆ మంచి కూడా చేయలేము. సో ఇప్పుడు ఇంత చెప్పాను, 1.5 minute యూటిలైజ్ చేసుకుందాం. లాస్ట్ మినిట్లో ప్రభుత్వానికి మనం చెప్పాల్సిన తెలియజేద్దాం, ఇబ్బందులు పడొద్దు. సో విషయం ఏంటి మరి ఈ వీడియో ఎందుకు? పవన్ కళ్యాణ్ మొన్న రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కదా, తీసుకున్నాం ఏంటి ఇప్పుడు మేమేంటో చూపిస్తాం అన్నట్టుగా ఆయన మాట్లాడు. మేమేంటో చూపిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే చూపిస్తాం అన్నట్టు. కందుల దుర్గేష్ ఇండస్ట్రీ ఉన్నటువంటి నలుగురే ఇదంతా చేస్తున్నారు. జూన్ 12 హరిహర వీరమలు రాబోతుంటే జూన్ 1 థియేటర్లు మూసేస్తామని అంటున్నారంటే ఏంటి అసలు ఇది? పవన్ కళ్యాణ్ సినిమా ఆపాలనుకుంటున్నారా అనేసి ఆయన మాట్లాడుతున్న విధానం ఏదైతే ఉందో మన వీడియోలు కూడా ఇచ్చాం. ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఏ రకంగా? సార్, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి మరల అద్భుతంగా రాజకీయంగా అడుగులు వేసి ఒక పార్టీ పెట్టి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉంటూ మీరు స్టార్ హీరోగా ఉండి కూడా ముందుకు సాగుతున్న మూమెంట్లో అభినందిస్తున్నారు సార్ అని చెప్తూ, కరెక్ట్ కాదు సార్, మీరు ఇండస్ట్రీ మనిషిగా ఉన్నారు, అసలు సమస్యలు ఏమున్నాయంటే మీరు పిలిచి అడిగారా? డైరెక్ట్గా మీ ఆఫీస్ నుంచి ఎలా రిలీజ్ చేస్తారు ఒక లెటరు? 25 సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్య సార్ అది. పర్సనేజ్ ఎమ్ముని ఈరోజు తెలంగాణలో ఒక 500 లీటర్లు, ఏపీలో ఒక 500 లీటర్లు మూసుకుపోతున్నాయి సార్. ఎందుకు? కేవలం రెంట్ బేస్ మీద మాత్రం నడిపిస్తున్నారు వాటిని. ఇప్పుడు కొత్త సినిమా ఉంది, రిలీజ్ చేశారు, టికెట్లు వచ్చేసి వరుసగా 3-4 రోజులు హౌస్ఫుల్ అయినాయి. మీరు ఓన్లీ మాకు రెంట్ ఎంత ఇస్తారు? ఆ రోజు ఒక ₹10,000 రెంటు. ఆ తర్వాత ఒక 10 రోజులు సినిమా ఆడింది, 10 ఇంటి 10 లక్ష ఇచ్చారు అంతే. ఆ తర్వాత ఏం చేయాలి? మేము ఏదో సినిమా తెచ్చి ఆడించుకోవాలి. జనాలు వస్తున్నా రాకపోయినా సినిమా ఆడించాలి, థియేటర్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. అలా కాకుండా పర్సంటేజ్ బేస్ మీద మీరు కనుక ఇచ్చినట్టయితే దాన్ని ఆ రోజు కలెక్షన్ వచ్చేసి 1,00,000 వచ్చింది కలెక్షన్, మా పర్సంటేజ్ వచ్చేసి 20%, ₹20,000. దాని సినిమా వచ్చేసి అలా ఒక 10 రోజులు ఆడింది, 20 × 10 ₹2,00,000. దాని అప్పుడు ఏమైంది? ఆ తర్వాత కొత్త సినిమాలు లేకపోయినా ఏదో సినిమా మేము ఆడిస్తున్నా మాకేమైంది? పర్లా డబ్బులు గతంలో మిగిలిన డబ్బులు అనేది దాంతో నడిపించేస్తాం థియేటర్లు. ఇది సార్ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఆ థియేటర్ ఓనర్లు మొత్తం అడుగుతుంది. దీనికి దిల్ రాజు గారు ఆల్మోస్ట్ ఓకే అన్నారు. బట్ లాస్ట్ మూమెంట్లో వచ్చేసి ఇంకొంతమంది అడ్డుపడుతూ ఉంటే దానికి మీ జనసేన పార్టీ, ఆయన పేరు చెప్పలేదు కానీ అత్తి సత్యనారాయణ, రాజమండ్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేనకి, ఆయన కూడా ఇచ్చిన క్లారిటీ ఇదే. ఈ పర్సంటేజ్ సంబంధించిన క్లారిటీ కనుక వస్తే ఓకే, అదర్వైజ్ థియేటర్ ముట్టి తప్ప మేము చేయగలిగింది ఏమి లేదని అన్నాను. అది కూడా ఎప్పుడో ఏప్రిల్లో, మొన్న మే 14 కదా, ఎప్పుడో కదా హరిహర వీరమల సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ ఇచ్చింది. మా బాస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన సినిమాని ఆపేంత ధైర్యం దమ్ము నాకుందా అన్నాడు. అల్లు అరవింద్ అయితే అదే చెప్పాడు. పవన్ కళ్యాణ్ సినిమాని ఆపటం అంటే దుస్సాహసం, అసలు అలా ఎవరు చేస్తారండి అంటే ఇక్కడ ఏంటి ఓవరాల్ మొత్తం చూడండి, భయంకరమైన కమ్యూనికేషన్ గ్యాప్. అదే ఈరోజు ఆర్ నారాయణమూర్తి చెప్పాడు. సో పవన్ కళ్యాణ్ గారు మీరు తొందరపడ్డారు. ఏ రేంజ్లో తొందరపడ్డారంటే, ఒక థియేటర్ మనిషి అయ్యండి అసలు ఎగ్జిబిటర్ సమస్యలు ఏంటి, డిస్ట్రిబ్యూటర్ సమస్య ఏంటి, థియేటర్ ఓనర్ సమస్యలు ఏంటి, ఆ నిర్మాతలు వచ్చేసి పర్సనల్స్లు ఇస్తానన్న వాళ్ళు ఎవరు, ఇవ్వనన్న వాళ్ళు ఎవరు, అసలు ఏంటి అది కానీ మీరు క్లారిటీ తీసుకుంటే ఇంత మీ డిపార్ట్మెంట్ నుంచో లేదంటే సినిమాటోగ్రాఫర్ మంత్రి కందుల దుర్గేష్ నుంచో
ఆ కోపంతోనో ఆవేశంతోనో బాతన లెటర్ బయటకు వచ్చే అవకాశం ఉండేది కాదు సార్ అని చెప్పేసి అన్నాడు. నారాయణమూర్తి మాట్లాడిన తర్వాత నాకు అనిపిస్తుంది, అరే నిజమే కదా, ఈవెన్ మనం మాట్లాడుకుంది అదే. ఎవరైతే కొంతమంది ఉన్నారో యార్లగడ్డ సుప్రియ, తర్వాత వచ్చేసి ఆ పేర్లు మళ్ళీ మర్చిపోయాను నేను, కొంతమంది టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్లు వచ్చేసి వాళ్ళ ఒక టీం అన్నట్టు. ఈ దిల్ రాజు, మన రామాయణుల అబ్బాయి సురేష్ బాబు, ఏషియన్ సునీల్ నారంగు, ఇంకోళ్ళెవరు ఒక టీం అన్నట్టు. వీళ్ళు టీమ్స్లో డివైడ్ అయిపోయింది. ఇప్పుడు నారాయణమూర్తి ఏం క్లారిటీ ఇస్తున్నాడు, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కానీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఇప్పుడు వీళ్ళంతా కూడా బతికేది దేని మీద, ఈ థియేటర్లకు సంబంధించేసి పుష్కలంగా ఉంటే వాటి కలెక్షన్లు వస్తే దాంతో వీళ్ళు బతకాల. సరిగా థియేటర్లు లేవు, దెన్ ఏమవుతుంది, సినిమా ఓటీటీలోకి వస్తుంది. ఓటీటీలో సినిమా చూడడానికి అలవాటు పడ్డాడంటే ప్రేక్షకుడు, ఇంక థియేటర్ మూసేసి ఏం చేయాలి, ఓటీటీలో రావడానికి ముందే థియేటర్కి జనాలు వెళ్ళాలి అన్నప్పుడు ఏం చేయాలి, టికెట్ రేట్లు అవైలబుల్గా దాన్ని ఏం చెప్పాలి, టికెట్ రేట్లు వచ్చేసి అందుబాటులో ఉండాలి, తక్కువ మొత్తంలో కావచ్చు, కొంచెం వాళ్ళు పెంచినా 1-2 వేలు అన్నట్టు. సో నారాయణమూర్తి చాలా క్లారిటీగా ఉన్నాడు ఈరోజు. సరే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన పొగిడాడా, ఇంకా ఆ కథలు వేరు వదిలేద్దాం. జగన్మోహన్ రెడ్డి అందరూ అట్టగా చేశాడు, ఇంట్లో చిరంజీవి సహా అందరి చేత పొగిడించుకున్నాడు, అందరం నట్టేయడం ముంచెళ్ళిపోయాడు. ఇప్పుడు నారాయణమూర్తి ఏమంటాడంటే 100 కోట్లు 1000 కోట్లు పెట్టి సినిమాలు తీయొచ్చు, హాలీవుడ్లో తీస్తున్నారు అని చెప్పి అడ్డదా టికెట్ రేట్లు పెంచట్లేదు, వాళ్ళు ఉన్న రేట్లకే చూడాలంటున్నారు. అలా మనోళ్ళు కూడా చేస్తే బాగుండిద్ది. అండ్ పైరసీని కూడా అడ్డుకోవడానికి మనంతా అడుగులు వేద్దాం. అన్నిటికీ మించి ఈరోజు కావాల్సిన క్లారిటీ ఏంటి, ఓటీటీలు రిలీజ్ చేయటం కాదు, థియేటర్లో రిలీజ్ చేద్దాం, సింగిల్ స్క్రీన్ థియేటర్ బతికిద్దాం. ఎలా, పర్సంటేజ్ ఇచ్చి ఆ రోజు టికెట్లు ఎన్ని తెగాయి అందులో వాళ్ళ పర్సంటేజ్ అంతా ఇచ్చేద్దాం. అప్పుడు నిర్మాత బాగుంటాడు, థియేటర్ ఓనర్ బాగుంటాడు, ప్రేక్షకుడు బాగుంటాడు. అండ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆ ఫెసిలిటీస్ థియేటర్లో మరుగుదొడ్లు కానీ, తాగునీరు కానీ, క్యాంటీన్ తర్వాత సైకిల్ పార్కింగ్ కానీ లైక్ ఇవన్నీ కూడా. ఇవన్నీ సైకిల్ ఎక్కడ ఉన్నాయిలే కానీ. సో ఓవరాల్ విషయం ఏంటి మరి, నారాయణమూర్తి ఏదైతే అది చాలా కరెక్ట్గా ఉంది. నేను వీడియో అటాచ్ చేస్తా చూడండి. మరలా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని ఎవరో తప్పుదారి పట్టించారు ఈ విషయంలో మాత్రం. కర్నూలు దుర్గేష్ గారిని తప్పుదారి పట్టించారు. ఓ రకంగా దిల్ రాజు వాళ్ళ తమ్ముడి మీదకి ఆయన మీదకి ఎక్కడొచ్చింది ఏంటని చెప్పేసి ఈ జనసేన అతను అత్తి సత్యనారాయణ ఆయన ముందు పెట్టేశాడు, ఆయన జనసేన పక్కన పెట్టేశాడు. మొత్తం కంపు అయిపోయింది మొత్తం కూడా. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు కూల్గా కూర్చొని ప్రొడ్యూసర్లని, ఎగ్జిబిటర్లని, అందరూ పిలిపించి హైదరాబాద్లోనా విజయవాడలోనా ఎక్కడ వచ్చేట మీటింగ్ పెట్టి 1 by 1 ఓపిక్గా అసలు సమస్యలు ఏంటి, ఇబ్బందులు ఏంటి అని అడిగి దానికి తగ్గట్టుగా ముఖ్యమైన చంద్రబాబు గారు ఏదైనా చేయదలిస్తే ఆయన దాకా పట్టుకెళ్ళటం, రేవంత్ రెడ్డి ఏదైనా చేయదలిస్తే ఈయన దాకా పట్టుకెళ్తారని చేస్తే అప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో మరలా చెప్తున్నా, చేతులారా ఇండస్ట్రీని కొంతమంది నాశనం చేస్తున్నారన్నది ఈరోజు క్లియర్గా ఉంది. దానిని నాశనం కానివ్వకుండా నిలబెట్టుకుందామని చెప్పేసి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, కొంతమంది నిర్మాత మొత్తం కూడా అడుగులు ముందుకేస్తూ ఉన్నారు. బట్ దీనికి కొంతమంది కలిసి రావట్లా. అలా అందరూ కలిసి వచ్చే విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రమే చేయగలరు. ఎందుకంటే ఆయన గొప్పతనాన్ని చాలా అద్భుతంగా నారాయణమూర్తి చెప్పాడు. అట్ ది సేమ్ టైం ఆయన బాధ్యతను కూడా గుర్తు చేశాడు. అదే నెక్స్ట్ వీడియో అటాచ్ చేస్తాం చూడండి. విషయం ఏంటంటే హరిహరి వీరమల్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు, పర్సెంటేజ్ కానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం. ఇట్స్ ఎ ట్రాష్. అది ఉత్తిది, అది కరెక్ట్ కాదు. అందులో కుట్ర ఉంది, ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి రావడం అనేది, స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిత్రులారా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఫిల్మ్ ఛాంబర్ కానీ, అది సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు, ఆ 2 సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తామని ఇప్పుడు చెప్పాలా. డిసిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అని చెప్పారు వాళ్ళు. దట్ ఇంకో విషయం చెప్తున్నా మీకు, బంద్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్త్రం. ఎవరైనా బంద్ ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ 3 వారాల ముందుగా తెలియపరచాలి. ఇదిగో పలానా ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం, అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి మేము బంద్ ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు 3 వారాల ముందు తెలియపరచాలి. దిస్ ఇస్ నామ్స్, దిస్ ఇస్ ప్రియాంబుల్. 3 వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో మేము రిలీజ్ డేట్ ఇచ్చుకున్నామండి, ఇంకో 2 వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే 3 వారాల ముందు తెలియపరచాలి అకార్డింగ్ టు నామ్స్. సో జూన్ 1 బంద్ ప్రకటిస్తే ఒకవేళ జూన్ 12 అంటే 2 వారాలు కూడా కాదు కదా. ఏ రకంగా మీకు హరిహర వీరమల్లుకి అది వర్తింపు చేస్తుందండి? అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్ర పండుతారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు. యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ సీఎం, లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్. ఎంత గర్విస్తామో. తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మన తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం అంతా గర్విస్తున్నది. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సేవలను గుర్తుంచుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్. మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్మానం కాము, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం. ఓకే, వచ్చిందనుకోండి, ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు? ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపొచ్చన్నాడు ఆయన. ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహర వీరమల్లు అనే టాపిక్ మీరు ఎత్తకుండా, ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి, మన సిట్టింగ్ చేసుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి అని చెప్పుంటే ఒక పెద్ద రోల్ ప్లే చేసి ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము ఎంత గౌరవించేవాళ్ళం సార్. ఎంత బాగుండేది సార్, ఎంత బాగుంటుంది సార్. ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి. పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం కొలాప్స్ అయిపోతున్నారండి ఇవాళ. మీరు నమ్మండి సార్. వై? బికాస్ ఆల్ మాల్స్, పీఆర్స్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి. తెలంగాణలో 500 ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ 200 చిల్లరకు వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్ 500 పై ప్రదం కాల. సో దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. సిన్స్ 25 years దిస్ పర్సెంటేజ్ సిస్టమ్ ఈజ్ గోయింగ్ ఆన్. ద ఇష్యూ ఈజ్ గోయింగ్ ఆన్, నాట్ క్లియరింగ్. అది కావాలి. అలాంటిది ఇవాళ పర్సెంటేజ్ సిస్టమ్ కొలుక్కొచ్చే దశలో హరిహర వీరమ్మలకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏం సంబంధం అండి? ఏమీ సంబంధం లేదు. ఈ రకంగా దాన్ని ఇచ్చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్కన తోసేసేసి హరిహర వీరమ్మను ఫోకస్ చేయడం అంటే ఎంత దారుణం ఉండేది. అది కరెక్ట్ కాదండి. అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యే నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చెప్తూ పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా, దుర్గేష్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు,